హాయ్ అండి. ఇవి మేమైతే ఏకుడు పేలాలంటాము, వీటిని బోలు పేలాలంటాము. ఇవి ఈ శనగలు అయితే ఒక 2 గంటలు నానబెట్టి ఇవి ఉడికించిన ఈ శనగలతోటి ఈ ఏకుడు పేలాలతోటి రెసిపీ చేసుకుందాం. ఎట్లా చేసుకుందాం అన్నది చూద్దాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కొంచెం నూనె పోసుకొని ½ స్పూన్ పోసినా సరిపోద్ది. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నాము. కరివేపాకు, అల్లం ముక్క కొంచెం ఇట్లా దంచుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి కొంచెము. మనం శనగలు ఉడకబెట్టుకున్నప్పుడు అందులో వేసిన కొంచెము ఉడికే ముందు పసుపు వేసుకోవాలి. ఇదంతా దూరంగా వేపుకోవాలి. కొత్తిమీర వేసుకుందాం కొంచెము. ఇవన్నీ మంచిగా దూరగా వేగాలి. ఎల్లిపాయలు ఒక 3-4 వేసుకోవాలి ఇట్లా దంచుకొని. కొంచెం కారం వేసుకుందాము. ఇట్లా దూరగా మంచిగా ఇట్లా వేగినాక ఈ శనగలు ఇందులో వేసుకోవాలి. మనము ఉడికించుకున్న శనగలు ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా కలిసేటట్టు కొద్దిసేపు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక కొద్దిసేపు ఇవి స్టవ్ ఆపేసి చల్లారించుకోవాలి. ఇప్పుడు ఈ బోల్ పేలాలు తీసుకొని మనం ఇప్పుడు చేసుకున్న శనగలు చల్లగా అయినాక ఇందులో వేసుకోవాలి. చల్లగా కాకముందు వేసుకుంటే ఇవి మెత్తగా అయిపోతాయి ఈ పేలాలు. అందుకే చల్లగా అయినాక వేసుకోవాలి. వేసుకొని అన్నీ ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది సాయంత్రం టైంలో చేసుకుంటేనైతే చాలా ఇష్టంగా తినచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇట్లా కలుపుకొని అన్నీ ఇట్లా కలుపుకోవాలి. కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఎందుకంటే ఈ శనగలు చల్లగా అయినాయంటే పేలాలు మెత్తగా కావు. కాకుంటే మనం అప్పటిదప్పుడే చేసుకొని తింటాం కాబట్టి ఎక్కువ రోజులు ఇది ఉంచుకునేది కాదు కాబట్టి ఏమి కాదు, మంచిగా ఉంటుంది. ఇట్లా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్కి అయినా, మీకు తినాలనిపించినప్పుడైనా, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇష్టంగా తినచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా, వాతావరణం చల్లచల్లగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఇందులో కొంచెము చాట్ మసాలా వేసుకోవాలి. ఇది వేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బ్రహ్మాండంగా. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. చేసుకొని అయితే ఒక్కసారి అయితే తిని చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది. చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది, కమ్మ కమ్మగా. ఇట్లా చేసుకుంటే అయిపోద్ది అంతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి బెల్ నొక్కి నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి. చూస్తే ఏది ఇట్లా చేసుకోవాలన్నది మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా చేసుకొని తినచ్చు. చాలా కమ్మగానే అయితే ఉంటాయి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఇది మన ఛానల్లో చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే ఇష్టంగా తినచ్చు. బాయ్ అండి, ఉంటానండి మరి.